భవన నిర్మాణ కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలో బద్దం ఎల్లారెడ్డి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తంబు సిస్టమ్ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాన్ని వెంటనే తొలగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీలు అధికమయ్యారని, దీంతో స్థానికులకు పని దొరకడం కష్టతరమైందన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలయ్యేలా కార్మిక శాఖ విభాగం అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నేతలు టేకమల్ల సమ్మయ్య పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడమైంది. రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల లోపల కార్యవర్గం కౌన్సిల్ జిల్లా మహాసభలు జరపాలని నిర్ణయించిన మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా సమావేశం జరుగుతుంది. ఇకపోతే రాష్ట్రంలో పరిస్థితి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సంబంధించింది అనేక పోరాటాలు ఉద్యమాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి మొదలు పెట్టుకుంటే జిల్లాల్లో మండలాల్లో కూడా ఎప్పటికప్పుడు ఏఐటీయూసీ మేము వినతి పత్రాలు ఇస్తూ ధర్నాలు చేస్తూ ఈ యొక్క సమస్యను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. అందులో తమ్ముది ప్రధాన సమస్య దానికి సంబంధించిన వరకు రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ కూడా వినవించినప్పుడు ఈ తంబు అన్నది పోనప్పుడు కేంద్ర మంత్రిని కూడా కార్మిక శాఖ మంత్రిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. అక్కడ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. రాబోయే రోజుల్లో దీన్ని తంబు గురించి ముఖ్యంగా గ్రామాల లోపల ప్రజలు ఎదుర్కొంటుంది తంబు ప్రధాన సమస్య. దాని తర్వాత పెన్షన్, అట్లా అనేక సమస్యలు చాలా వరకు బిల్డింగ్ వర్కర్స్కు ఉన్నాయి.